బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే వార్త మీలో చాలా మందికి కాస్త ఈ వార్త విన్న తర్వాత కాస్త భయపడొచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి తన పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఒక బ్యాగ్లో ఎముకలన్నీ పట్టుకుని వెళ్ళి ఒక పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసి గత 20 ఏళ్లుగా నేను చాలా మంది అమ్మాయిలను ఒక రహస్య ప్రదేశంలో పూడ్చిపెడుతున్నానంటూ ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. అయితే ఆ పూడ్చిపెట్టిన మహిళలు రేప్కి గురైన వారు, అంటే నగ్నంగా చాలామంది ఒక మహిళను రేప్ చేసిన తర్వాత అక్కడ చంపేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయిల మృతదేహాలను నేనే పూడ్చిపెట్టాను, గత 20 ఏళ్లుగా ఈ పని నేను చేస్తున్నానంటూ కూడా కర్ణాటకలోని ధర్మస్థలలో ఒక పారిశుద్ధ కార్మికుడు పోలీసుల ముందర హాజరయ్యాడు. అయితే అతని బ్యాగ్లో చాలా ఎముకలున్నాయి. ఏకంగా ఎంతో మంది అమ్మాయిలను, అంటే కర్ణాటకలోని తీర ప్రాంత నగరమైన మంగళూరుకు చెందిన ఒక పారిశుద్ధ కార్మికుడు 1995 నుంచి 2014 మధ్య అత్యాచార బాధితులైన దాదాపు 100 మంది బాలికలు, మహిళలు, పురుషుల మృతదేహాలను వేరువేరు ప్రదేశాల్లో ఖననం చేసినట్లు పోలీసులతో చెప్పారు. సో దీంతో కర్ణాటక వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈ వార్త సంచలనంగా మారింది, పెను దుబానమే రేపింది. దీంతో గవర్నమెంట్ సిట్ని ఆదేశించింది. అయితే ధర్మస్థలలో ఉన్న ఒక ప్రసిద్ధి చెందిన మత సంస్థలో పనిచేస్తున్నట్లుగా చెబుతున్నాడు ఫిర్యాదుదారుడు. మెజిస్ట్రేట్ ముందు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 183 కింద తన వాంగ్మూలాన్ని నమోదు చేశాడు. ఇక ఆ సమయంలో ఉన్నతాధికారులు తమకు చంపుతామని బెదిరించినందున చాలా ఏళ్లు మౌనంగా ఉన్నానని ఆ కంప్లైంట్లో చెప్పాడు. అయితే ఆ అపరాధ భావంతో ఇక జీవించలేనంటూ కూడా ఆయన అంటున్నారు. ఇది చాలా షాకింగ్ వార్త. ఎందుకంటే ఒక పారిశుద్ధ కార్మికుడు గత 20 ఏళ్లుగా, అంటే 1995 నుంచి 2014 మధ్య ఆ టైం పీరియడ్లో ఏకంగా 100 మంది బాలికలు, మహిళలు, పురుషుల మృతదేహాలను ఒక సీక్రెట్ ప్లేస్లో అతను ఖననం చేసినట్లు ఏకంగా పోలీసుల ముందు వచ్చి తన స్టేట్మెంట్ని రికార్డ్ చేశాడు. అయితే బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 183 కింద తన వాంగ్మూలాన్ని నమోదు చేశాడు. అయితే అతను ఇంతకు ముందు ఎందుకు చెప్పలేదంటే, చాలా మంది హైయర్ అఫీషియల్స్ ఒకవేళ ఈ మాట బయట చెప్తే నిన్ను చంపేస్తామంటూ కూడా బెదిరించారు. దీని కారణంగా నేను భయపడి ఎవరికి బయట చెప్పలేదంటూ కూడా అతను తన స్టేట్మెంట్ని రికార్డ్ చేశాడు. కానీ ఆ రిగ్రెట్తో నేను బతకలేకపోతున్నాను, దానికంటే నేను చావడమే మేలంటూ కూడా అతను తన స్టేట్మెంట్ ఆధారంగా కూడా చెప్పడం జరిగింది. బిగ్ టీవీ స్క్రీన్ పైన తాను ఎక్కడైతే ఖననం చేశాడో దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. అయితే ఆ దృశ్యాలు మిమ్మల్ని కాస్త కలవరపాటుకు గురి చేయొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం మా ఉద్దేశం కాదు, బిగ్ టీవీ ఉద్దేశం కాదు. కేవలం ఆ ఇన్ఫర్మేషన్ మీకు అందించడమే మా బాధ్యత. సో ప్రజెంట్ 2 వారాల కిందట మంగళూరులో చోటు చేసుకుంది. ఒక పారిశుద్ధ కార్మికుడు తన పోలీసుల ముందర ఒక భయంకరమైన నిజాన్ని అతను ఒప్పుకున్నాడు. అయితే 22 ఏళ్లకు ముందు జరిగిన ఈ కేసులో దర్యాప్తు ఎలా కొనసాగించాలో పోలీసులకు ఇంకా ఏమీ అంతుపట్టట్లేదు, అంటే వాళ్ళకి తెలియట్లేదు. ఇదే సమయంలో దర్యాప్తు తీరును సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదుల బృందం కూడా ప్రశ్నించింది. సామూహిక సమాధుల వెలికివేత ఏదైతే ఉందో అది జరగకూడదని, ఈ వాదనలు నిజమైతే ఎవరి పేర్లైతే బయటికి వస్తాయో వారిని రక్షించాలని ఒక వ్యూహాన్ని అవలంబిస్తున్నట్లు కనిపిస్తోంది అన్నట్లుగా సుప్రీంకోర్టు న్యాయవాది కేవి ధనంజయ్ ఆరోపించారు. ఇంతలో కర్ణాటక ప్రభుత్వం ఆదివారం ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని, సిట్ని కూడా ఏర్పాటు చేసింది. అయితే దీనికి సంబంధించి ఈ సిట్కు డీజీపీ ర్యాంక్ అధికారి కూడా ప్రణబ్ మహంతిని కూడా దీనికి నేతృత్వాన్ని వహించి ఈ కేసును డీల్ చేయాల్సిందిగా కూడా ప్రభుత్వం ఆదేశించింది. అయితే ప్రత్యేక దర్యాప్తు బృందంలో ఇంటర్నల్ సెక్యూరిటీ డివిజన్ డీజీపీ ప్రణబ్ మహంతితో పాటు డిఐజీ ఎంఎస్ అనుచేత్, అదేవిధంగా బెంగళూరు సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ సౌమ్యలత, ఇంటర్నల్ సెక్యూరిటీ డివిజన్ బెంగళూరు ఎస్పీ జితేందర్ కుమార్ కూడా ఉన్నారు. ఒక హయ్యర్ అఫీషియల్స్తో కలిపిన సిట్ బృందాన్ని కూడా అందులో వాళ్ళు ఈ కేసుని టేకప్ చేయాల్సిందిగా కూడా చెప్పడం జరిగింది. అయితే అంతకుముందు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాల్ గౌడతో సహా
చాలా మంది సీనియర్ న్యాయవాదులు ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఇక ఈ కేసుపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఎవరి ఒత్తిడికి లొంగదు, మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం, ఈ కేసులో పోలీసు సిట్ను సిఫార్సు చేస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటూ కూడా అన్నారు. అయితే ఈ ఫిర్యాదు చేస్తున్న ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అతను మెయిన్గా ఆరోపిస్తున్న విషయాలు ఏంటి ఒకసారి అవి చూస్తే, భద్రతా కారణాల దృష్ట్యా ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో అతని ప్రైవసీ కారణంగా అతని గుర్తింపును ఇంకా బయటికి వెల్లడించలేదు. అయితే ఆయన ఒక ఆలయంలో, మంజునాథ స్వామి ఆలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నారు. దీనిని ధర్మస్థల ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రాన్ని ఒక ప్రధాన మతపరమైన ప్రదేశంగా పరిగణిస్తుంటారు. దీనికి దాదాపు 800 సంవత్సరాల కిందట స్థాపించారు. అంటే చాలా చరిత్ర గల ప్రదేశంగా పరిగణిస్తుంటారు. అయితే ఇది శైవ దేవాలయం. ఇక్కడ పూజారులు అదేవిధంగా వైష్ణవ సాంప్రదాయానికి చెందిన వారు దాని నిర్వహణ చేస్తుంటారు. అయితే ఆ నిర్వహణ అంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. అయితే ఈ పారిశుద్ధ కార్మికుడు ఫిర్యాదు ప్రకారం 1995 నుంచి 2014 మధ్య నేత్రావతి నది ఒడ్డున క్రమం తప్పకుండా శుభ్రం చేసేవాడిని. కొంతకాలం తర్వాత నా పని మారింది. తీవ్రమైన నేరాలకు సంబంధించిన ఆధారాలను దొరకకుండా చేసే బాధ్యత కూడా నాకే అప్పచెప్పారు అంటూ కూడా అతను చెప్పడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యంగా దుస్తులు లేకుండా లైంగిక హింస, అదేవిధంగా దాడికి సంబంధించిన స్పష్టమైన గుర్తులున్న అనేక మంది మహిళల శరీరాలను చూశాను. చాలా జాగ్రత్తగా వినండి, నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ దుస్తులు లేకుండా లైంగిక హింస, అదేవిధంగా దాడికి సంబంధించిన స్పష్టమైన గుర్తులున్న అనేక మంది మహిళల శరీరాలను చూశాను. ఈ విషయం గురించి పోలీసులకు చెప్దామని అంటే సూపర్వైజర్లు వద్దన్నారు. వారి మాట వినకపోతే నన్ను చంపేస్తామని కూడా బెదిరించారు. మేమే నిన్ను ముక్కలుగా నరికేస్తాం, మిగతా వారి మాదిరిగా నీ శవాన్ని కూడా పాతి పెడతాం, నీ కుటుంబ సభ్యులందరినీ చంపేస్తామంటూ కూడా వారు అన్నారని కూడా ఆ కార్మికుడు చెప్పారు. సో దీంతో అప్పటి నుంచి అతను ఎవరికి చెప్పకుండా ఏకంగా ఎంతో మంది మహిళలను, బాలికలను, పురుషులను పాతి పెట్టానంటూ కూడా అతను చెప్తున్నాడు. అయితే ఇన్ని రోజులు నేను చెప్పలేదు, కానీ ఆ రిగ్రెట్ నన్ను కలిచివేస్తుంది, నేను బ్రతకలేకపోతున్నాను, ఆ రిగ్రెట్తో నేను బ్రతకలేకపోతున్నాను అంటూ కూడా అతను పోలీస్ వాంగ్మూలంలో చెప్పడం జరిగింది. అయితే ప్రజెంట్ అయితే ఈ పారిశుద్ధ కార్మికుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. అయితే ఎఫ్ఐఆర్ ప్రకారం 2010లో కలైరీలోని ఒక పెట్రోల్ పంపు నుంచి దాదాపు 500 మీటర్ల దూరంలో ఉన్న ప్రదేశానికి గార్డులు నన్ను తీసుకెళ్లినప్పుడు చూసిన ఘటన ఇప్పటికీ నాకు వణుకు పుట్టిస్తోంది. అక్కడే నేను ఒక టీనేజ్ అమ్మాయి మృతదేహాన్ని చూశాను. ఆమె వయస్సు 12 నుంచి 15 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఆమె శరీరంపై బట్టలు లేవు. లైంగిక హింసకు సంబంధించిన స్పష్టమైన గుర్తులున్నాయి. ఆమె మెడపైన గొంతు కోసి చంపిన గుర్తులున్నాయి. ఒక గొయ్యి తవ్వి ఆమెను తన స్కూల్ బ్యాగును పాతిపెట్టమని నాకు చెప్పారు అంటూ కూడా ఆ పారిశుద్ధ కార్మికుడు కూడా చెప్తున్నాడు. అయితే ఈ దృశ్యం ఇప్పటికీ నా కళ్ళల్లో మెదులుతోంది అంటూ కూడా ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి కంప్లైంట్లో తన ఎఫ్ఐఆర్ ఆధారంగా తను చెప్పినట్టు తెలుస్తుంది. అయితే అతను ఇంకొక మాట కూడా అన్నాడు, నేను మర్చిపోలేనిది మరొకటి ఏమిటంటే ముఖంపై యాసిడ్ పోసి కాల్చిన 20 ఏళ్ల మహిళ సంఘటన. ఇక పురుషులను చంపిన పద్ధతి చాలా క్రూరంగా ఉంది. వారిని ఒక గదిలో కుర్చీలకు కట్టి నోటిపై టవాల్తో ఊపిరాడకుండా చేశారు అని తెలిపారు. నిజంగా వింటుంటే నాకు కూడా కాస్త భయం కలుగుతోంది. ఎందుకంటే ఒక టీనేజ్ అమ్మాయిని లైంగికంగా వేధించి ఆమెను చంపేసిన తర్వాత, చిన్న అమ్మాయి, స్కూల్కు వెళ్ళే అమ్మాయి, ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేసిన తర్వాత, అత్యాచారం చేసి చంపేసిన తర్వాత తన స్కూల్ బ్యాగ్తో సహా ఆ అమ్మాయిని పూడ్చిపెట్టాను అని కూడా స్వయంగా ఆ వ్యక్తి చెప్తున్నాడు. అదేవిధంగా ఒక 20 ఏళ్ల మహిళ పైన యాసిడ్ దాడి చేసిన తర్వాత ఆ మహిళను కూడా నేనే పూడ్చిపెట్టాను అని కూడా అంటున్నాడు.
అత్యంత భయంకరమైన సన్నివేశం, నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేనిది ఏంటి అంటే ముఖం పైన యాసిడ్ పోసి కాల్చిన 20 ఏళ్ల మహిళ సంఘటన. ఇక పురుషులను చంపిన పద్ధతి చాలా క్రూరంగా ఉంది అంటూ కూడా ఒక గదిలో కుర్చీలకు కూర్చోబెట్టి నోటిపైన టవాల్తో ఊపిరాడకుండా చేశారంటూ కూడా అతను తెలిపాడు. అయితే వీళ్ళందరినీ కూడా ఇతనే ఒక ప్రదేశంలో ఖననం చేసినట్లు కూడా అతను తన ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అయితే ఇక నేను విధుల్లో ఉండగా ధర్మస్థల ప్రాంతంలోని అనేక ప్రదేశాల్లో మృతదేహాలను పాతిపెట్టాను. కొన్నిసార్లు మృతదేహాలపై డీజిల్ పోసి ఎటువంటి ఆధారాలు మిగలకుండా కాల్చేయాలని ఆదేశాలు వచ్చేవి. ఈ విధంగా వందలాది మృతదేహాలను ఆధారాలు లేకుండా చేశారంటూ కూడా ఆ కంప్లైంట్ ఇచ్చిన అతను కూడా కంప్లైంట్ చేశాడు. ఎస్, నిజంగా ఇలా చెప్పాలో నాకు కూడా అర్థం కావట్లేదు. సడన్గా ఒక వ్యక్తి పోలీసుల ముందర హాజరైన తర్వాత ఎన్నో ఎముకలు, కొన్ని ఆధారాలు సేకరించి ఒక బ్యాగ్లో తీసుకెళ్ళి పోలీసులకు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడంటే తనకు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాడు. అది చాలా అతని మానసిక స్థితి కూడా సరిగ్గా లేదు. ఎందుకంటే చిన్న పిల్లలు, లైంగిక వేధింపులకు గురైన ఎంతో మంది చిన్న పిల్లలను అతను ఆధారాలు లేకుండా ఏకంగా డీజిల్ పోసి ఆధారాలు చెరిపేయాలని చెప్పి డీజిల్ పోసి వాళ్ళను చంపేయాలి అంటూ కూడా చాలామంది అతనికి చెప్పడంతో చిన్న పిల్లలను, యాసిడ్ దాడికి గురైన చాలామంది మహిళలను, పురుషులను, ఇలా ఎంతోమంది ఏకంగా 200 మందికి పైగా వ్యక్తులను చంపేశాను అంటూ కూడా ఈ వ్యక్తి పోలీసుల ముందర లొంగిపోయాడు. అయితే దీంతో కర్ణాటక వ్యాప్తంగా ఈ విషయంపై దుమారాన్ని రేపుతుంది. అయితే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ సిట్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. చాలా హయ్యర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ సిట్ లో ఉన్నారు. సో ప్రజెంట్ కర్ణాటక వ్యాప్తంగా కూడా ఈ విషయంపై దుమారాన్ని రేపుతోంది. నిజంగా లైంగిక దాడులకు గురైన అమ్మాయిలు, యాసిడ్ బాధితులు, ఎంతోమంది కిడ్నాప్కు గురైన పురుషులు, ఇలా ఆధారాలు లేకుండా చాలామంది చనిపోయినా కూడా ఇవాటికి కూడా ఆ విషయం బయటికి రాకుండా ఉంది అంటే ఇందులో ఎంతవరకు అంటే ఎంత హయ్యర్ రేంజ్లో ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటారో నిజంగా ఊహించుకుంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే సిస్టంలో ఉన్న వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయితే తప్ప ఇలాంటి నేరాలకు ఎవరు కూడా పాల్పడరు. ఎందుకంటే మన సిస్టమ్ అంతా వీక్గా ఉంది. సో దీంట్లో ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉన్న న్యాయవాదులతో పాటు చాలామంది హయ్యర్ అఫీషియల్స్, పోలీస్ అధికారులు కూడా సిట్ బృందంలో ఉన్నారు. సో దీనికి సంబంధించి కూడా కేసు దర్యాప్తు జరుగుతోంది. అయితే ఆ వ్యక్తి ఎవరైతే వాంగ్మూలం ఇచ్చాడో ఆ వ్యక్తి మానసిక ఒత్తిడికి తట్టుకోలేక కుటుంబంతో కలిసి మరో ప్రాంతానికి వెళ్ళిపోయానని కూడా ఫిర్యాదు చేశారు. అయితే అతను మాట్లాడుతూ ఏమన్నాడంటే, నేను ప్రస్తావించిన వారిలో ధర్మస్థల మందిరం అడ్మినిస్ట్రేషన్ వ్యక్తులతో పాటు ఇతర సిబ్బంది కూడా ఉన్నారు. కొంతమంది చాలా ఎక్కువగా అంటే సొసైటీలో కావచ్చు, సిస్టంలో కావచ్చు, వాళ్ళకు చాలా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవారు. అయితే వారిని ఎదురు తిరిగే వారిని లేకుండా చేయగలరు. అందుకే ఇప్పుడే వాడి పేర్లను వెల్లడించలేను. నాకు, నా కుటుంబానికి చట్ట ప్రకారం రక్షణ లభించిన తర్వాత అందరి పేర్లను, వారి పాత్రను బహిరంగంగా వెల్లడించడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా అతను ఎఫ్ఐఆర్లో అతను చెప్పినట్లు కూడా ఎఫ్ఐఆర్లో ఉంది. ఇక తన ఫిర్యాదుకు బలం చేకూర్చేలా సాక్ష్యాలను అందించడానికి పారిశుద్ధ కార్మికుడు స్వయంగా సమాధిలో ఏవైతే అతను పూడ్చిపెట్టిన సమాధులలో ఒక దాన్ని తవ్వి వాటికి సంబంధించిన ఫోటోలు అదేవిధంగా ఆధారాలను సమర్పిస్తూ మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చాడు. ఇక ఫిర్యాదుదారు తల నుంచి కాలు వరకు పూర్తిగా నల్లటి వస్త్రాలతో మెజిస్ట్రేట్ ముందు హాజరైనట్లు కూడా చెబుతున్నారు. ఇక ఇప్పటికే దర్యాప్తు కూడా సాగుతోంది. కానీ దర్యాప్తు కాస్త మెల్లగా నడుస్తోంది. దర్యాప్తు నత్తనడకన సాగడం ఆందోళన కలిగించే అంశమని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కేవి ధనంజయ్ అభిప్రాయపడ్డారు. అయితే ఆయన మాట్లాడుతూ జూలై 4న ఫిర్యాదు అందింది. ఫిర్యాదుదారు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 183 కింద మెజిస్ట్రేట్ ముందు తన వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నప్పుడు అతను ఖననం చేసిన మృతదేహం అవశేషాలను కూడా సమర్పించారు. 8 రోజులు దాటిన పోలీసులు ఫిర్యాదుదారుని సంఘటన స్థలానికి తీసుకెళ్లి దర్యాప్తు చేయడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదంటూ కూడా అతను అంటున్నాడు. సో నిజంగా చాలా భయంకరమైన ఘటన ఇది.
ఎంతో మంది అమ్మాయిలను ప్రూఫ్లు లేకుండా ఖననం చేశారు అంటే ఇందులో ఎంతవరకు పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారో చాలా ఈజీగా కనిపిస్తోంది. సో ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పటికీ చాలా నెమ్మదిగా చేస్తున్నారు. అది కూడా ఎవరైతే కంప్లైంట్ ఇచ్చి ఇప్పటికే 2 వారాలు అవుతున్నా కూడా ఆ ఘటనా స్థలానికి ఎవరైతే ఫిర్యాదు ఇచ్చారో ఆ వ్యక్తిని ఇంకా తీసుకెళ్లేదంటూ కూడా సీనియర్ న్యాయవాది, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కేవి ధనుంజయ్ కూడా అభిప్రాయపడ్డారు. సో ప్రజెంట్ దానికి సంబంధించి కూడా పెను దుమారమే రేపింది. అయితే ఇప్పటికే 100కి పైగా మృతదేహాలను పూడ్చిపెట్టానని పారిశుద్ధ కార్మికుడు చెప్పారు. ఇది అందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా తీవ్ర ఆందోళన కలిగించే విషయంగా మారింది. 2012లో 17 ఏళ్ల విద్యార్థిని సౌజన్యపై జరిగిన అత్యాచారం, హత్య రాష్ట్రంలో చర్చకు దారితీసింది. ఆ సమయంలో మహిళపై అత్యాచారం, దాడి, హత్య సంఘటనలపై దర్యాప్తు చేసేందుకు విఎస్ ఉగ్రప్ప నేతృత్వంలో ఎమ్మెల్యేల కమిటీ ఏర్పాటు చేశారు. జిల్లాలో ప్రతి సంవత్సరం 100 మంది మహిళల అసహజ మరణాలు నమోదవుతున్నాయని 2017 జనవరి 23న కమిటీ ముందు అదనపు ఎస్పీ చెప్పారు. అదే జిల్లాలో 402 మంది మహిళలు అదృశ్యమైన కేసులు, ఇక 106 మంది అత్యాచార కేసులు నమోదయ్యాయి అని విఎస్ ఉగ్రప్ప ఒక మీడియా సంస్థతో చెప్పారు. ఇక ఈ రిపోర్ట్ను కొన్ని వారాల కిందట రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. 1983లో ధర్మస్థలలో 4 మహిళల అదృశ్యం విషయాన్ని కూడా బెల్లంగడి ఎమ్మెల్యే కె వసంత బంగేడ కర్ణాటక శాసనసభలో కూడా లేవనెత్తారు. సో ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి చాలా పెద్ద వ్యక్తుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.